అభిషేక్ తమ్ముడు, నువ్విట్లా చేస్తావని అస్సలే అనుకోలేదు. టోటల్ 200 కంటే ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఒక 50 కొట్టాలే కదా. గిట్లయితే ఎట్లా చెప్పు? ఇక ఎప్పటికీ నేనే ఆడుకుంటుంటే నువ్వేం చేస్తావన్నా? చూయింగం తింటావా? ఇంత పెద్ద మాట అన్నావు తమ్ముడు. ఏదో 4 మ్యాచ్లు ఫామ్లో లేకపోయేసరికి కెప్టెను స్కై నన్నే క్వశ్చన్ చేస్తావా? నా సుప్లా షాట్ని అప్పుడే మర్చిపోయినావా? 4-5 ఇన్నింగ్స్లు కాదన్నా, నువ్వు హాఫ్ సెంచరీ కొట్టక సంవత్సరం దగ్గర పడుతుంది. ఇక ఈ సంవత్సరంలో మిగిలింది 3 మ్యాచ్లే. అలా కూడా నువ్వు కొట్టకపోతే గంతే. ఇక 2025 వితౌట్ హాఫ్ సెంచరీ. అదే నాకు అర్థమైతే లేదు తమ్ముడు. ఐపీఎల్ మొత్తం మంచిగానే కొట్టినా కదా రన్స్, ఈ T20లలో ఎందుకు ఇట్లా అవుతుంది? ఇక మిగిలిన 3 మ్యాచ్లలో చూడు, స్కై సునామీ సృష్టించుతా. నువ్వు సునామీ సృష్టించి కానీ నీకు బినామీగా ఉండలేక నా పని అవుతుంది. జర నా ఒక్కని మీదనే డిపెండ్ కాకుల్లి. లాస్ట్ 11 ఇన్నింగ్స్లల్లా ఓపెనర్గా నాకున్న యావరేజ్ 38. అదే ఆ గిల్లుకున్న యావరేజ్ 18. గిల్లు తమ్ముని మీద నాకు ఎటువంటి కోపం లేదు, మంచి క్లాసీ ప్లేయరు ఓకే. కానీ తమ్ముడు టెస్ట్ మ్యాచ్లలో కెప్టెన్సీ చేస్తాడు, వన్డే మ్యాచ్లలో కెప్టెన్సీ చేస్తాడు. ఇంత అర్జెంటుగా T20లలో ఆడించాల్సిన అవసరం ఏమున్నది? నేను మంచిగానే ఆడతాను కదా. నేను ఏజ్ బార్ అయిన ప్లేయర్ని కాదు, ఐపీఎల్లో కెప్టెన్సీ చేసే ప్లేయర్ని. T20 హిస్టరీలో కొంతమంది ప్లేయర్లు రిటైర్మెంట్ ఇచ్చేదాకా కూడా ఒక్క సెంచరీ కొట్టలేరు. అసొంటిది నేను 3 సెంచరీలు చంపిన. చరిత్రలో ఈ సంజు శాంసన్కి జరిగిన అన్యాయం ఎవరు మర్చిపోరు. చెప్పిన కదా తమ్ముడు, నేను ఎప్పుడో నువ్వు వరుసగా 20 సార్లు డక్అవుట్ అయినా కానీ నిన్ను డ్రాప్ చెయ్యా. మన డక్అవుట్ కాలేదు కదా అన్న, ప్లేయింగ్ లెవెల్ ఎందుకు తీసుకుంటలేవు? అదే తమ్ముడు, నువ్వు గిల్లు లెక్క వరుసగా డక్అవుట్ అయితే నేను ప్లేయింగ్ లెవెల్లో తీసుకుంటా అన్నా. కానీ నువ్వు డక్అవుట్ అయితలేవు, అందుకే డ్రాప్ చేసిన. కరెక్ట్వే శాంసను. అసలు టీం లెవెల్ డ్రాప్ చేయాలంటే అది ఫస్ట్ కెప్టెన్ని, వైస్ కెప్టెన్ని. ఇంకా స్కై ప్లేస్లో అయ్యర్ని, గిల్లు ప్లేస్లో నిన్ను పట్టుకొస్తే మన టీం ఇండియాకి తిరుగు ఉండదు. లేకుంటే ఇప్పుడు ఈ సౌత్ ఆఫ్రికాతో బిస్కిచ్చుకున్నట్టే రేపు న్యూజిలాండ్ కూడా వచ్చి పిసుకుతుంది. ఏంది రోహిత్ భయ్యా, పోయి నన్నే డ్రాప్ చేయాలంటాను? మనం ముంబై ప్లేయర్లం. యాజ్ ఏ కెప్టెన్గా కమాండింగ్ చేసి నీకు ఏ ప్లేయర్లను కావాలో ఆ ప్లేయర్లను తీసుకోవాలి. T20 వరల్డ్ కప్లో నేను ఎట్లా డ్రాప్ చేసిన గిల్లుని? MS ధోని పైన నువ్వేం చేసుకున్నావు? కెప్టెన్ చెప్పినట్టు కోచ్ వినాలే, సెలెక్టర్ వినాలే, వాళ్ళు చెప్పినట్టు మనం వినద్దు. ఇదే కంటిన్యూ అయితే మొన్న గెలిచిన వరల్డ్ కప్ వచ్చే సంవత్సరం పోతుంది. ఏమైంది బాయ్స్, ఒక్క మ్యాచ్ గెలవంగానే కథం 5 మ్యాచ్ల సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తాం అనుకున్నారా? క్వింటన్ డీకాక్ ఒక్కొక్క షాట్ కొడితే బాల్ మీద క్వింటన్ వెయిట్ పడుతుంది. అందుకే నా పేరు క్వింటన్ డీకాక్ అని పెట్టిల్లు. నా లక్ మంచిగా లేక రన్అట్ అయినా కానీ నెక్స్ట్ మ్యాచ్లో సెంచరీ చంపుడే. నీ లక్ మంచిగా లేక కాదు, నా లక్ మంచిగా ఉండి రన్అట్ చేసిన. నేనున్నాక సెంచరీ కొట్టుడా? అది కానియా జితేష్ బ్రో, నేను కూడా ఒక వికెట్ కీపర్ అన్న విషయం మర్చిపోయి నన్ను రన్అట్ చేసినావు, సెంచరీ కొట్టకుండా చేసినావు. ఇది నేను మర్చిపోకైతే గుర్తుంచుకో. నేనేమన్నా ఓపెనర్నా నీ లెక్క ఫస్ట్ వచ్చి సెంచరీలు కొట్టడానికి? లాస్ట్లో వచ్చి 20-30 రన్లు కొట్టుకొని పోయేటోడిని. దానికి నువ్వు నన్ను బెదిరించేదేంది? ఓకే బాయ్స్, ఇప్పుడు ఈ 5 మ్యాచ్ల T20 సిరీసు 3 మ్యాచ్ల సిరీస్ అయింది. ఈ మిగిలిన 3 మ్యాచ్లలో 2 గెలిస్తేనే సిరీస్ మనం గెలుస్తాం. ఫస్ట్ మ్యాచ్లో పాండ్యా పవర్ చూపించేసరికి గెలిచిరు కానీ లేకుంటే ఈ పాటికి అది కూడా మనమే గెలిచేటోళ్ళం. మనం నెక్స్ట్ మ్యాచ్ కూడా గిదే పర్ఫార్మెన్స్ రిపీట్ చేయాలి. డీకాక్ బ్రో, 46 బాళ్ళ 90 రన్స్ చంపినావు, 5 4లు 7 6లు. ఐపీఎల్ మినీ యాక్షన్కి ముందు ఇష్టం ఉన్నట్టు చంపుతావు కదా. క్రోర్స్ అకౌంట్లో పడ్డట్టే. ఇక ఊకో హెన్సను, మనం రన్స్ కొట్టినంత మాత్రాన తీసుకుంటారా? వాళ్ళు ఎట్లా ఎప్పుడు ఎవరిని తీసుకుంటారో ఎవరికి తెలియదు. ఏదో నా వంతు ప్రయత్నం నేను చేస్తాను నాకంతే. అసలు ఈ పిచ్లో ఏముందని భయ్యా మీరు బ్యాటింగ్ చేయడానికి అంత ఇబ్బంది పడ్డారు? 34 బాళ్ళ 62 రన్స్ చంపిన, అలా 5 6లు 2 4లు. మన టీంలో ఉన్న ప్లేయర్లందరూ కలిపి 6 6లే కొట్టిళ్ళు. నాకు సపోర్ట్గా ఒక్క ప్లేయర్ హాఫ్ సెంచరీ కొట్టినా కానీ మ్యాచ్ మనమే గెలిచి ఉండేటోళ్ళం. ఇక పోనీలే తిలక్ తమ్ముడు, అయిందేదో అయింది. వాళ్ళు మ్యాచ్ గెలిచిళ్ళు, మనమో మ్యాచ్ గెలిచినాం. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్లో గెలిచి మళ్ళీ మనం సిరీస్లో లీడ్ తీసుకోవాలి. గదే మన టార్గెట్. గెలవక టాస్ గెలిస్తే మ్యాచ్ ఓడిపోయినాం. ఈసారి టాస్ ఓడిపో స్కై భయ్యా, మ్యాచ్ సంగతి తర్వాత చూసుకుందాం. టెస్ట్ సిరీస్ గెలిచినాం, మధ్యలో వన్డే సిరీసు మీ రోకో చేయబట్టి ఓడిపోయినాం. కానీ ఈ T20 సిరీస్ కాపాడడానికి మీ దగ్గర రోహిత్ లేడు, కోహ్లీ లేడు, వట్టిగానే విసుకుతాం. అంతే అంటావా అక్రమ్ భాయ్? లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మనలాగా స్పూఫ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సో ఎట్లా చేయాలి, వర్క్ ఫ్లో ఏంది అన్నది ఒక చిన్న కోర్స్ అయితే చేసిన. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. సో ఆల్రెడీ మనం ఎడిట్ చేసి పెట్టిన క్యారెక్టర్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా మెసేజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.